ఈ మధ్య ఒక ప్రచార చిత్రం చాలా వివాదాస్పదమైంది. దాని ట్రైలర్లో ఒక హిందూ అమ్మాయిని బలవంతంగా గొద్దు మాంసం తినిపిస్తున్నట్లు చూపించారు. ఆ సీన్ చూడగానే చాలామందికి ఎన్నో ప్రశ్నలు, ఎంతో ఆవేశం. అయితే అసలు హిందూ మతానికి, మాంసాహారానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఒక చిన్న ప్రశ్న. ఒక రూంలో 100 మంది హిందువులున్నారనుకుందాం. వాళ్లల్లో ఎంతమంది మాంసం తింటారంటారు? నమ్మలేకపోవచ్చు, కానీ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం ఏకంగా 56%, అంటే సగానికి పైగా హిందువులు మాంసాహారులే. అయితే అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. మెజారిటీ హిందువులు నాన్ వెజ్ తింటుంటే ఈ స్వచ్ఛమైన శాకాహారం అనే ఐడియా ఎక్కడ్నుంచి వచ్చింది? ముఖ్యంగా గొడ్డు మాంసం ఎందుకంత సెన్సిటివ్ టాపిక్ అయింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు వేలేళ్ల నాటి మన గ్రంథాల్లో, మన చరిత్రలో దాగి ఉన్నాయి. సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన హిందూ మతం మౌలిక గ్రంథాల్లోకే వెళ్ళాలి. మన ప్రయాణం అక్కడ్నుంచే మొదలు. అయితే ఇక్కడే మనకు కొన్ని ఊహించని విషయాలు, కొన్ని ఆసక్తికరమైన వైరుధ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఈ 2 మాటలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో. వీటిని చెప్పిందెవరో తెలుసా? ఒకే వ్యక్తి, భీష్ముడు. అది మహాభారతంలో ఒకే సంభాషణలో. ఒక పక్కేమో జీవితాంతం మాంసం తినకపోతే స్వర్గం వస్తుంది అంటారు. మరోపక్క వేదాల ప్రకారం మంత్రాలతో పవిత్రం చేసిన మాంసం స్వచ్ఛమైనది అంటారు. దీన్ని బట్టే అర్థమవుతుంది గదా మన గ్రంథాల్లో ఈ విషయం ఎంత సంక్లిష్టంగా ఉందో. అంతేకాదు, వ్యాస సంహిత, మనుస్మృతి లాంటి గ్రంథాలు ఇంకాస్త స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఏ వర్గం వాళ్ళు మాంసం తినొచ్చు, ఎలా తినొచ్చు అని కొన్ని నియమాలు పెట్టాయి. ఉదాహరణకి బ్రాహ్మణులు యజ్ఞం నుంచి వచ్చిన మాంసాన్ని తినొచ్చు, క్షత్రియులు దేవతలకు, పూర్వీకులకు నైవేద్యం పెట్టిన తరువాత తినాలి, మరి వైశ్యులు వాళ్ళు కూడా పూర్వీకులను పూజించాకే కొన్న మాంసాన్ని తినొచ్చు. ఈ వాదనకు ఇంకా బలం చేకూర్చే మాట ఇది. సాక్షాత్తు స్వామి వివేకానంద ఏమన్నారంటే, రామాయణం మహాభారతంలో మనం పూజించే రాముడు, కృష్ణుడు కూడా మాంసం, వైన్ తీసుకున్న సందర్భాలున్నాయని, అంటే మన దేవుళ్ళు కూడా మాంసాహారులే అని ఆయన చెప్తున్నారు. ఇంకో స్ట్రాంగ్ ఉదాహరణ కావాలా? ఇదిగోండి, మహాభారతం నుంచి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్లు కేవలం పళ్ళు, కందమూలాలు తిని బతకలేదు. ఏకంగా 1 సంవత్సరం 8 నెలలపాటు జింక మాంసం తిన్నారు. ఎంతలా అంటే ఆ అడవిలో జింకల జనాభా తగ్గిపోయే అంతగా. అంటే అప్పట్లో మనుగడకు మాంసం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, మన పాత గ్రంథాల్లో మాంసాహారం గురించి ఇంత క్లియర్గా ఉంటే, మరి ఈరోజు మనం చూస్తున్న ఈ స్వచ్ఛమైన శాకాహారం అనే భావన ఎలా వచ్చింది? అసలు ఈ మార్పు ఎప్పుడు, ఎందుకు మొదలైంది? కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. సుమారుగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం వరకు అంత మామూలే. కాని అప్పుడే జైన, బౌద్ధ మతాలు వచ్చాయి. ఈ మతాలు అహింస మీద, అంటే ఏ ప్రాణికి హాని చేయకూడదనే సిద్ధాంతం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాయి. వాటి ప్రభావం సమాజం మీద బాగా పెరగడంతో హిందూ మతంలోని కొన్ని వర్గాలు, ముఖ్యంగా అగ్రవర్ణాలు, పోటీగా శాకాహారాన్ని స్వీకరించడం మొదలుపెట్టాయి. శాకాహారం అనేది ఒక నైతిక ఆధిక్యతకు, ఒక స్టేటస్ సింబల్గా మారింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విశ్లేషణ ప్రకారం ఈ మార్పు కేవలం ఆహారపు అలవాట్లకు సంబంధించింది కాదు. ఇది సమాజంలో అధికార నిర్మాణాలను ఇంకా గట్టిగా మార్చేసింది. ఆయన ఏమన్నారంటే, ఈ ఆహార నియమాలు 2 విభజన రేఖలను సృష్టించాయి. ఒకటి శాకాహారులకు, మాంసాహారులకు మధ్య, రెండోది గొడ్డు మాంసం తినేవాళ్లకు, తిననివాళ్లకు మధ్య. ఈ 2వ విభజన రేఖే అంటరాని వాళ్లను మిగతా సమాజం నుంచి వేరుచేసింది. సరే, ఇదంతా చరిత్ర. మరి వర్తమానానికి వస్తే, ఈ చారిత్రక మార్పులు ఈరోజు మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? సిద్ధాంతాలు పక్కన పెట్టి అసలు నిజంగా ఈ రోజు ఇండియాలో ఏం జరుగుతుందో నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 88%. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మన దేశంలోని కమ్యూనిటీలలో 88% మాంసాహారులే. ఇది ఏదో చిన్న సర్వే కాదు. ఏకంగా 8 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా 4635 కమ్యూనిటీల మీద చేసిన అతిపెద్ద అధ్యయనం నుంచి వచ్చిన ఫలితమిది. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ చారిత్రక ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. చూడండి, జైనుల్లో 92% మంది శాకాహారులు. ఎందుకంటే వాళ్ల మతంలో అహింస అనేది చాలా ముఖ్యం. మరి హిందువుల్లో కేవలం 44% మందే శాకాహారులు. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇక
కులం ఆహారం మధ్య సంబంధం చూస్తే ఇదిగో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల్లో మాంసాహారుల శాతం జనరల్ కేటగిరీ కన్నా చాలా ఎక్కువ. డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ఆ విభజన రేఖ అనేది ఇప్పటికీ మన సమాజంలో ఈ సంఖ్యల్లో ఎలా కనిపిస్తుందో చూడండి. కులం మతం మాత్రమే కాదు, మనం ఎక్కడ నివసిస్తున్నాం అనేది కూడా మన ఆహారాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు రాజస్థాన్ తీసుకోండి, సముద్రం లేని రాష్ట్రం. అక్కడ 63% మంది శాకాహారులు. అదే కేరళకు వెళ్తే సముద్రతీర ప్రాంతం, అక్కడ కేవలం 2% మందే శాకాహారులు. అంటే మన చుట్టూ ఉన్న వనరులు మన ప్లేట్లో ఏముండాలో డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చరిత్ర, కులం, భౌగోళిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజుల్లో మన ప్లేట్లోని ఆహారం కేవలం సంస్కృతి మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ పొలిటికల్ టూల్ కూడా. ఈ ఆహారాన్ని రాజకీయ వ్యూహాల్లో ఎలా వాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రాజకీయ ద్వంద్వ ప్రమాణాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. నార్త్ ఇండియాలో ఒక పవిత్రమైన హిందూ మాసంలో ఎవరైనా మటన్ తింటే బీజేపీ నాయకులు దాన్ని దేశ ప్రజలను కవ్వించే చల్య అంటారు. అదే కేరళలో ఎన్నికలొస్తే అదే పార్టీ అభ్యర్థి నేను గెలిస్తే మీకు మంచి క్వాలిటీ బీఫ్ అందిస్తా అని ఓటర్లకు హామీ ఇస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే పరిస్థితి ఇంకా వేరు. అక్కడ చాలామంది హిందువులు గొడ్డు మాంసం తింటారు. మరి అక్కడ ఏం చెప్తారు? వాళ్ళు తినేది ఆవు కాదట, అది మిథున్ అనే వేరే జంతువట. ఇలా స్థానిక ఆచారాలకు తగ్గట్టుగా ఓట్ల కోసం మతపరమైన వాదనలను ఎలా మార్చేస్తారో చూడండి. సో ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని రాజకీయాలు, వీటి మధ్య మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పటిదాకా మనం చూసిందాన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. హిందూ మతం అంటే ఏదో ఒక్కటే సిద్ధాంతం, ఒక్కటే ఆచారం కాదు. అది ఎన్నో విభిన్నమైన నమ్మకాల, సంప్రదాయాల సమ్మేళనం. ఈ వైవిధ్యం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు చాలు. ఒకవైపు ఆధ్యాత్మిక సాధన కోసం మనుషుల మాంసాన్ని కూడా తినే అఘోరాలున్నారు. మరోవైపు స్వచ్ఛమైన శాకాహారి అయిన సుధామూర్తిగారు ఉన్నారు. ఆమె విదేశాలకు వెళ్తే మాంసం తగులుతుందేమోనని తన సొంత స్పూన్లు, ప్లేట్లు తీసుకెళ్తారు. విచిత్రమేంటంటే వీళ్ళిద్దరూ హిందూ మతంలో భాగమే. అంటే శాకాహారిగా ఉండటానికి మతమే కారణం కావాల్సిన అవసరం లేదు. దానికి సరైన లాజికల్ కారణాలు చాలా ఉన్నాయి. పర్యావరణం మీద ప్రభావం గురించి ఆలోచించొచ్చు, జంతు సంక్షేమం గురించి ఆలోచించొచ్చు, వాతావరణ మార్పు, మన సొంత ఆరోగ్యం, ఇలా చాలా మంచి కారణాలున్నాయి. కాబట్టి అసలు విషయం ఇది. ఎవరైనా శాకాహారిగా ఉండటం సమస్య కాదు, మాంసాహారిగా ఉండటం కూడా సమస్య కాదు. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ఇష్టం. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, తమ ఆహారపు అలవాటును అడ్డం పెట్టుకుని ఇతరులకన్నా తామే గొప్ప అని చెప్పటానికి, లేదా కుల వివక్షణను సమర్థించటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడినప్పుడు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. విశ్వాసమనేది ఒకే రాయిలా గట్టిగా కాకుండా ఇంద్రధనస్సులోని రంగుల్లా ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు ఏది స్వచ్ఛమైనది, ఏది సరైనది అని నిర్ణయించే అధికారం అసలు ఎవరికుంటుంది? ఒక్కసారి ఆలోచించండి.